'జీబ్రా' 2 అవర్స్ 44 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే నచ్చింది గైస్. ఓవరాల్‌గా బోత్ ద హాఫ్స్ ఆర్ గుడ్. కానీ కొంచెం డ్యూరేషన్ తగ్గించి ఉండేలా చూసుకుంటే ఇంకా బావుండు. ఫస్ట్ హాఫ్ భలే స్టార్ట్ అయిన తర్వాత ఐటెమ్ సాంగ్ దగ్గరలో కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో అయ్యి, మళ్ళీ హై ఇచ్చిన ఇంటర్వల్ తర్వాత మళ్ళీ స్లోగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అలా ఎంగేజింగ్‌గా ఎండింగ్ వరకు వెళ్ళిపోయింది. చాలా రోజులకి మళ్ళీ ఒక మంచి సినిమా. కానీ కొంచెం లెంతీ ఫీల్ వచ్చింది. థ్రిల్లింగ్‌గా ఎంటర్‌టైన్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్‌గా మెచ్చుకోవాల్సింది డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారిని. క్యారెక్టర్స్‌ని హ్యాండిల్ చేసిన విధానం, అన్నిటికి ఇచ్చిన పర్ఫెక్ట్ ఎండింగ్ ఇట్స్ టూ గుడ్. నాకైతే నచ్చింది. అలాగే డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా కొన్ని ఫెమిలియర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కొత్తగా ఉంది ఓవరాల్ మూవీ అయితే. ఎంకరేజ్ చేయాలనిపించింది సినిమా అవ్వగానే. అండ్ ముందుగానే చెప్పేస్తున్నా, ఇందులో చూపించిన కొన్ని బ్యాంక్ రిలేటెడ్ విషయాలన్నీ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ నెంబర్ చెప్పాలి. ఇందులో లూప్ హోల్స్‌తో చూపించిన స్కామ్ రియాలిటీలో పాజిబులో కాదో ఈ విషయాలన్నీ. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైనా ఈ సినిమాని చూసుంటే కామెంట్స్‌లో చెప్పండి. బయట ప్రాక్టికల్‌గా పాజిబులా కాదా అని. పార్ట్ 2 అయితే అనౌన్స్ చేయలేదు. కానీ చాలా స్కోప్ ఉంది పార్ట్ 2 తీయడానికి. మంచి క్వాలిటీ అవుట్‌పుట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్‌లో ఐటెమ్ సాంగు, ఇంకా సెకండ్ హాఫ్‌లో ఇంటర్వల్ అయిన వెంటనే వచ్చే ఒక రొమాంటిక్ సాంగు కొంచెం ఇబ్బంది పడతాయి. ఇంకా సెకండ్ హాఫ్ విపరీతంగా నవ్వు తెప్పించే బ్యాంక్‌లో వచ్చే సత్య గారి కామెడీ డబుల్ మీనింగు అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీ అయిన హీరో సత్యదేవ్ గారు అతను ప్రేమించిన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారి కోసం అతని టాలెంట్‌ని ఉపయోగించి ఆమెని ఒక ప్రాబ్లమ్ నుండి బయటికి రప్పించడానికి ఒక స్కామ్ చేయాల్సొస్తుంది. ఆ స్కామ్ ఏంటి? అలా చేయడం వల్ల వచ్చిన మరొక అతిపెద్ద సమస్య ఏంటి? దాని నుండి అతను బయట పడగలిగాడా లేదా? ఇదంతా ఎవరు చేశారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలండి. క్యారెక్టర్స్‌ని భలే వాడారు ముందుగా చెప్పినట్టు. సత్యదేవ్ గారు, కమెడియన్ సత్య గారు, సత్యరాజ్ గారు, డాలి ధనంజయ్ గారు, ప్రియా భవానీ శంకర్ గారు, సునీల్ గారు, స్నేక్ అనే క్యారెక్టర్, ఇంకా మిగతా క్యారెక్టర్స్ వీళ్ళందరినీ బాగా యూజ్ చేసుకున్నారు. హీరోయిన్‌ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొన్ని విషయాల్ని ఇంపాసిబుల్ అనే స్టేజ్‌కి తీసుకెళ్ళి, పాజిబుల్ అనే భలే థ్రిల్లింగ్‌గా రివీల్ చేస్తుంటారు. డాలి ధనంజయ్ గారు, సత్యదేవ్ గారుల మధ్య వచ్చే పార్ట్నర్ ఇన్ క్రైమ్ లాంటి సిట్యుయేషన్స్ బావుంటాయి. సత్యదేవ్ గారికి ఇలాంటి స్క్రిప్ట్స్ కలిసొస్తాయని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో సత్య మరియు సత్యదేవ్ గారు వీళ్ళిద్దరి కలయికలో వచ్చే సీన్స్ అన్నీ కూడా స్టీల్స్ ది షో అని చెప్పాలి. మెయిన్‌గా ముందు చెప్పినట్టు స్టార్ట్ చేసిన క్యారెక్టర్స్‌ని ఎండింగ్ ఇచ్చిన విధానం, 'జీబ్రా' అనే పేరు చెప్పగానే ఈ మూవీని తలుచుకోగానే గుర్తొచ్చేలా యూజ్ చేసుకున్నారు. సినిమా కాసేపు థ్రిల్ చేసింది, కాసేపు నవ్వించింది. చాలా వరకు ఎంగేజింగ్‌గానే ఉంది. సత్యదేవ్, సత్యరాజ్, సత్య ముచ్చటగా భలే వచ్చాయి వీళ్ళ 3 పేర్లు. సునీల్ గారి క్యారెక్టర్ నాకు సర్ప్రైజ్ చేసింది. ఆయన లుక్కు, ఇంకా సత్యరాజ్ గారి లుక్కు ఈ 2 డిఫరెంట్‌గా చేశారు. బ్యాంక్ సీన్స్ ఒక 3 ఉంటాయి. సీట్ నుండి కొంచెం కూడా కదలని విధంగా మొదటి అరగంట టైటిల్ వరకు వచ్చే బ్యాంక్ స్కామ్, ఇంకా ఇంటర్వల్ సీను, సెకండ్ హాఫ్ థెఫ్ట్ సీన్ ఈ 3 కూడా ష్యూర్ షాట్ విన్నరండి. ఇక స్టోరీకి తగ్గట్టుగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 2 బాగున్నాయి. సాంగ్స్ అయితే అంత హైగా ఏమి అనిపించలేదు. బట్ ఓకే. తక్కువ సేపునే ఉంటాయి ఉన్న సాంగ్స్ కూడా. మైనస్ పాయింట్స్. కొంతమందికి బ్యాంక్ రిలేటెడ్ థింగ్స్ మీద డౌట్స్ ఉండిపోతాయి. వీటి వల్లనే మధ్య మధ్యలో చాలా మంది డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని సీన్స్‌కి. మాస్ ఆడియన్స్‌కి పెద్దగా కనెక్ట్ అవుద్దని అనిపిస్తుంది. ఓన్లీ కామెడీ సీన్స్ తప్ప. ఛాలెంజ్ విసిరితే అంత పెద్ద పలుకుబడి ఉన్న ధనంజయ్ గారు సీరియస్‌గా తీసుకొని రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం సిల్లీగా అనిపించింది. అంటే అది ప్రెస్టీజ్ ఇష్యూలా అస్యూమ్ చేసుకుంటే కన్విన్సింగ్‌గానే ఉంది. కానీ ఎందుకు అంత సీరియస్‌గా తీసుకోవడం అని కూడా అనిపించింది. బట్ లాస్ట్‌లో ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు ఎందుకని. కానీ అప్పటి వరకు జరిగిన కథ కోసం నేను చెప్తున్నా. అలాగే క్లైమాక్స్ ఎమోషనల్ యాంగిల్ ఇంకొంచెం ముందుగానే పెంచుండాల్సింది. ఫస్ట్ హాఫ్‌లో ఐటెమ్ సాంగ్ దగ్గర కొంచెం స్లో అయిందనిపించింది మూవీ. అలాగే సెకండ్ హాఫ్‌లో షార్ట్‌గా ఉంచేసిన ధనంజయ్ గారి స్టోరీ ఇవేమి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. మరి ఫింగర్ ప్రింట్స్ లాంటివి చెక్ చేయకుండా ఉండడం లాజిక్స్‌ని మిస్ అయినట్టు అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్‌లో ముగ్గురిని ప్యారలల్‌గా చూపించడం వల్ల అదే క్లైమాక్స్ అని అనుకున్నా నేను. కానీ అది ప్రీ క్లైమాక్స్. ఆ తర్వాత చాలా రీజన్స్‌ని ఒక ట్విస్ట్‌ని, ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు లాస్ట్‌లో. అదే కొంచెం ఎక్స్‌టెండెడ్ అనే ఫీల్ వచ్చింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం లెంథీ అండ్ అక్కడక్కడ స్లో అవుతుంది. అండ్ బ్యాంక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అవి మనకు పెద్దగా తెలియకపోవడం, ఈ విషయాలు పక్కన పెడితే చాలా థ్రిల్లింగ్ సీన్స్ అండ్ కొంత కామెడీతో తప్పకుండా చూడాల్సిన ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ క్రైమ్ డ్రామా బట్ లెంథీ ఫిల్మ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.2 మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.